ఎందుకంటే చెప్పబడ్డందుకు ఇట్స్ హ్యాపీ గుడ్ ఫ్రైడే అందరికీ. తినేసి వచ్చారని అనుకున్నాను నేను. తిన్నవారిని తినని వారిని దేవుడు ఆశీర్వదించుగాక. సో సిలువలో దేవుడు మాట్లాడిన మొదటి మాట, తండ్రి వీరేం చేయుచున్నారో మీరు ఎరగరు గనక వీరిని క్షమించుము అని. సో సేవకురాలు లాస్ట్ సండే చెప్పినట్టు ప్రార్థన చేసినప్పుడు ఎవరికి ఏ మాట ఇయ్యాలో దేవుడు నాకు బయలుపరిచాడు. అందుకే మీకు ఈ మాటలు ఇచ్చిన సేవకురాలు చెప్పినప్పుడు ఐ బిలీవ్. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో అధికమైన క్షమాపణలో దేవుని కోరింది నేనే అని నేను నమ్ముతా. సో క్షమాపణ కోరినందుకు క్షమాపణ గురించి నువ్వే చెప్పు అని చెప్పి దేవుడు నాకు అప్పగించిన మాట. సో తప్పులు ఏమైనా ఉంటే మన్నించండి, వినండి. మరొకసారి చదువుకుందాం. లూకా 23:34. సో ఇక్కడ చూసినట్లయితే దేవుడు క్లియర్గా చెప్తున్నాడు, వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు అని చెప్పి దేవుడు అయితే అంటున్నాడు. ఇక్కడ ఉన్న హిందీ వాళ్ళ కోసం కూడా కొంచెం హిందీలోనే చెప్పాలనుకుంటున్నాను, సో దట్ వాళ్ళకు కూడా అర్థమవుతుంది అని చెప్పి. मैं थोड़ा बहुत हिंदी मेरे को उतना नहीं आता, अगर आप समझ सकते तो समझ लीजिए, बट सुनना मेरी बात, ठीक है? नाराज बात हो. సో దేవుడు అన్నట్టు అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారో రియల్గానే వాళ్ళకి ఏం తెలియదా అనే క్వశ్చన్ నాకు ఈ వాగ్దానం ఇచ్చినప్పుడు నాకైతే ఒక్కొక్క మాట చెప్పింది దేవుడు. సో దాన్ని బట్టి నేను 4 days ప్రిపేర్ అయిన ఈ మాట, నాలుగు క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇచ్చిన దేవుడు. సో నా దేవా రియల్గానే, లేకపోతే ఏమైంది, ఎండల నీకేమైనా కలుగు అనిపించలేదా, లేకపోతే ఏమైంది, వాళ్ళు అంతగానో నేను హింసిస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు అని చెప్పి నువ్వు ప్రభుని ఎందుకు వేడుకుంటున్నావు ప్రభువా? వాళ్ళకి తెలుసు వాళ్ళు దేవుని ఎలా కొడుతున్నారో, ఎలా తిడుతున్నారో, ముంచుతున్నారంట. దే నో దే ఆర్ డూయింగ్ రాంగ్. వాళ్ళు తప్పు చేస్తున్నారని వాళ్ళకి తెలుసు కాబట్టి రాజు ఎవరైతే ఉన్నారో ఆ కాలంలో 2 ఆప్షన్స్ ఇచ్చిందంట. ఈధర్ మీరు యేసు ప్రభునైనా సేవ్ చేయండి, లేకపోతే క్రిమినల్ బరాబ్బస్ తనని మీరు సేవ్ చేస్తారని మత్తయి సువార్త 27:1-2 అంటాడు. ఈ రాజు అంటాడు, మీరు ఇద్దరు ఎవరిని సేవ్ చేసుకుంటారు, ప్రభు అయిన యేసుక్రీస్తుని సేవ్ చేస్తారా, లేకపోతే ఈ క్రిమినల్ అత్యంత క్రూరాత్మైన ఈ క్రిమినల్ని మీరు సేవ్ చేస్తారా? అంటే అక్కడ ఆ రాజుకి తెలుసు ఏమని, యేసుక్రీస్తు పట్ల జరిగేది అన్యాయం. ప్రజలు మూర్ఖులై యేసు ప్రభు ఇంతగానో ప్రజలకు చేసినప్పటికీ కూడా ప్రజలు విమర్శకులై యేసు ప్రభుని శిల్వయాగంలోకి పంపకూడదు అని చెప్పి 2-3 మాదిరిలో రాజు ప్రజలను అడిగిండు, ఎందుకు మీరు యేసు ప్రభుని సేవ్ చేస్తారా, బాబరస్ని సేవ్ చేస్తారా అని, బరాబస్ని సేవ్ చేస్తారా అని. ప్రజలు ఏం చేశారు, లేదు మాకు యేసు ప్రభు వద్దు, బరాబస్నే కావాలి మాకు అని చెప్పి క్రిమినల్ ఎంచుకున్నారు. సో దే రియల్లీ నో. అక్కడ రాజుకి కూడా తెలుసు యేసుక్రీస్తు పట్ల జరిగేది తప్పు అని తెలిసినప్పటికీ కూడా రాజు కూడా ఏం చేయలేకపోయాడు. ఎందుకంటే ప్రజలకి అది అవసరమైంది, ప్రజలు కోరుకున్నారు. సో శిల్వయాగం పొందాల్సి వచ్చింది. సో అక్కడ దేవుడు మనని ఎంతగానో ప్రేమించాడు కనుకనే అక్కడ వాళ్ళు అంతగానో చేస్తున్నా, వాళ్ళు అంతగానో మనని హింసిస్తున్నా కూడా, తండ్రి మీరు ఏం చేస్తున్నారో మీరు తెలియదు కనుక మీరు క్షమించమని చెప్పి అంటారు. అంటే అక్కడ నేను చదివిన ఒక బుక్లో అయితే ఏమని రాసిందంటే, దేవుడు శిల్వయాగం యేసుక్రీస్తు శిల్వయాగం పొందేటప్పుడు ఆకాశంలో 70,000 దేవుని దూతలు వెయిట్ చేస్తున్నాయంట. అంటే యేసు ప్రభు ఇట్లా తండ్రి నాతో అయితే లేదు, మీరు వచ్చి
వీళ్ళందరినీ శిక్షించండి, నాకు తీసుకెళ్ళండి అంటే రెడీగా 70,000 70,000 దేవుని దూతలు వెయిట్ చేస్తున్నాయి యేసు ప్రభు మాట కోసం. ఎందుకంటే అంత ఘోరమైన శిక్షలు ఆయన అనుభవిస్తున్నాడు. బట్ దేవుడు ఒక మారు మాట్లాడు కూడా వీరిని క్షమించుము అని చెప్పి మన సైడ్ తీసుకున్నాడు, ప్రజల సైడ్ తీసుకున్నాడు. సో అలాగే డూ వి నాట్ నో వాట్ ఆల్ రాంగ్ డూయింగ్స్ వీఆర్ డూయింగ్ అన్నట్టు నేను ఒక క్వశ్చన్ అడిగినది. ప్రభా మాకు తెలియదా మేము ఏం చేస్తున్నాము, తప్పు చేస్తున్నామని మాకు కూడా తెలుసు. ఈ ఫలానా తాగితే నరకానికి పోతామని తెలుసు, బట్ తాగుతారు. సీరియల్ తాగితే నరకానికి పోతారని తాగుతారు. తిట్టిన ఇతరులని ప్రేమించకపోయినా మేము చేసే తప్పులేదో మాకు తెలుసు కదా, బట్ ఎందుకు స్టిల్ నువ్వు మా సైడ్ తీసుకొని మమ్మల్ని క్షమించమని చెప్పి దేవుడి దగ్గర మొరబెట్టుకున్నావు ప్రభు అని చెప్పి నేను అడిగినప్పుడు దేవుడు నాకు ఒక మాట చెప్పాడు. సో God directly spoke to me telling that నువ్వు అర్హత ఉందా, నీకు క్షమాపణకి అర్హత ఉందా లేదా నాకు తెలియదు, కానీ నా కుమారుడు అంటే మీ ప్రభు అయిన యేసుక్రీస్తు నా ఏకైక కుమారుడు మీ కొరకు మొరబెట్టుకున్నాడు కాబట్టి నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను. ఈ గేవ్ రికమెండేషన్. ఎట్లా అయితే ఒక పని చేయించుకోవడానికి హైయర్ అఫీషియల్స్ దగ్గర నుంచి రికమెండేషన్ మనం తెచ్చుకుంటామో, అట్లాంటి బిగ్గర్ రికమెండేషన్ ఏదైతే ఉందో యేసుక్రీస్తు అని ఆ రికమెండేషన్ ప్రభు హెవెన్లీ ఫాదర్ దగ్గర మొరబెట్టుకున్నాడు కాబట్టే ఇవాళ నువ్వు నేను కానీ ఇక్కడ క్షమాపణ పొందగలుగుతున్నాం. మనం ఎంత ఘోరాధిమైన పాపాలు చేసినప్పటికీ కూడా తిరిగి దేవుడు మనని తిరిగి నా దగ్గరికి రా అని చెప్పి ఇంకా పేషెన్స్తో పే చేస్తుండే. ఎందుకంటే అల్టిమేట్ సాక్రిఫైస్ ఏదైతే ఉందో, ద బిగ్గెస్ట్ సాక్రిఫైస్ ఏదైతే ఉందో అది యేసుక్రీస్తు మన కోసం తీసుకున్నాడు. కాబట్టి ఆయన ఒక సఫరింగ్ని దేవుడు దృష్టిలో పెట్టుకొని ఆయన ద్వారా ఇవ్వబడ్డ రికమెండేషన్ ఏదైతే ఉందో అది దేవుడు మైండ్లో పెట్టుకొని మనకి స్టిల్ ఈజ్ విల్లింగ్ టు ఫర్గివ్ us అంట. సో చిన్న ఎగ్జాంపుల్ కూడా నాకు దేవుడు అనుగ్రహించింది ఏమనంటే, ఇప్పుడు ఒకవేళ మీ లోకంలో ఉన్న మీ తండ్రి ఒకవేళ చనిపోతే ఎలా అయితే కుమార్తెలకు ఆస్తులు ఎలా అయితే పంచిపోతారో అట్టి విధంగా దేవుడు ఘనమైన ఆస్తి మన కొరకు పంచివేయడు. ఫర్గివ్నెస్ అంటే క్షమాపణ అనే ఒక ఆస్తి మనకి ఇచ్చిండు. ఎటర్నిటీ అంటే చిరకాలం ఏ దేవుడి సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మన కొరకు ఇక్కడ ఉంచిపెట్టి షోడజం ఒక టికెట్ ఇచ్చిపోయాడు మనకి. తన ద్వారా ఒక టికెట్ మనకి పరలోక రాజ్యం ఎంటర్ అవ్వడానికి ఒక టికెట్, ఆ ఒక ఘనమైన ఆస్తి మన కొరకు ఇచ్చి పెట్టేశారు. బట్ నాకు ఇంకా ఒక క్వశ్చన్ వచ్చింది ఏమన్నా, ఆర్ వి స్టిల్ వర్తీ ఆఫ్ ఇట్? అంటే నాకు అర్హత ఉందా ప్రభు నేను ఆ టికెట్ని యూజ్ చేసుకోవడానికి అని చెప్పి ఐ ఆస్క్డ్. సెకండ్ డే కూర్చొని క్వశ్చన్ అడిగినప్పుడు దేవుడు అన్నాడు, ఒక మాట నాకు బయలుపరిచాడు. ఎక్సోడస్ అంటే నిర్గమ కాండంలో 12వ అధ్యాయం 23లో ఒక మాట అంటాడు దేవుడు. అప్పుడు ఈజిప్షియన్స్ని దేవుడు చంపాలని అని చెప్పి వాళ్ళని శిక్షించాలి. ఇజ్రాయెల్ ప్రజల్ని ఎట్లయితే వాళ్ళు హింసిస్తున్నారో అట్టి విధంగా వారిని నేను చంపాలి, అంటే ఇజ్రాయెల్ని కాకుండా మిగతా వారిని నేను హతమార్చాలి, మిగతా వాళ్ళని నేను హర్ట్ చేయాలని చెప్పి దేవుడు చెప్పినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దర్వాజా మీద ఒక ల్యాంప్ అంటే ఒక రక్తం తీసుకొని దర్వాజాకి ఇట్లా రుద్దితే అది ఇజ్రాయెల్ ప్రజల ఇల్లు, నేను అందులోకి వెళ్ళాను. అది లేని ఎవరైతే ఇల్లు ఉంటుందో వాళ్ళ లోపలికి వెళ్ళి వాళ్ళ ఇంటిలో ఉన్న సర్వం నేను నాశనం చేస్తాను అని చెప్పి ప్రభువు చెప్తాడు. సో ఇక్కడ నాకు అనిపించింది, ఇది ఎందుకు నాకు బయటపరిచిన దేవా అంటే, నువ్వు వర్తియా కాదా నాకు సంబంధం లేదు. నువ్వు ఏ పాపం చేసినావో ఎట్లా జీవించినావో పాస్ట్ లైఫ్లో నాకు సంబంధం లేదు. నాకు ఒకటే సంబంధం ఏదంటే నా కుమారుల రక్తం నీ లోపల ఉందా లేదా, నువ్వు నా కుమారుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా నువ్వు కడగబడ్డావా లేదా. ఒకవేళ నీ జీవితంలో నువ్వు యేసుక్రీస్తు రక్తం ద్వారా నువ్వు కడగబడినప్పుడు నేను నిన్ను క్షమిస్తాను. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని నేను హతమారుస్తా, వారిని నేను శిక్షిస్తా.
కానీ నీ జీవితంలో ఒకవేళ నువ్వు యేసుక్రీస్తు రక్తంతో నువ్వు కడగబడి ఉంటే ఆ రక్తము నిన్ను కాపాడుతుంది. సో నువ్వు వర్తి అనే వర్తియా కాదా అని చెప్పి నువ్వు డిసైడ్ కాదు. నీ జీవితంలో రక్తం ఉందా, నీ జీవితంలో యేసుక్రీస్తు రక్తం నీ జీవితం ఉందా, ఉంటే నువ్వు క్షమించబడతావు, లేకపోతే క్షమించబడవు. సో ఆ రక్తం నాకు ఎట్లా కావాలి ప్రభువా అంటే రిపెంటెన్స్ అంటే. రిపెంటెన్స్ అంటే నీ తప్పుని నువ్వు ఒప్పుకోవడం. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు మొరపెట్టుకొని నీ తప్పుని నువ్వు ఒప్పుకుంటావో అప్పుడు దేవుడు నీ యొక్క ఆత్మను చూసి ఎట్లా ఏ విధంగా నువ్వు ఒప్పుకుంటున్నావు, సర్వం అంటే లైక్ హోల్ హార్టెడ్గా నువ్వు ఒప్పుకుంటున్నావా, ఒప్పుకుంటుంటే ఆ హోల్ హార్టెడ్ చూసి ఎలా అయితే తప్పిపోయిన కుమారుణ్ణి తన తండ్రి చేతులు చాపుకొని పిలుచుకున్నాడో అట్టి విధంగా దేవుడు కూడా ఈజ్ వెయిటింగ్ ఫర్ అస్. ఆ రక్తం ద్వారా నువ్వు కడగబడినప్పుడు నువ్వు నీ పాపాలు ఒప్పుకున్నప్పుడు నేను నా చేతులు చాపుకొని నేను ఎప్పుడు అడిగాను ఉంటా, నువ్వు వచ్చి నువ్వు ఎప్పుడు తప్పిపోయినా నాకు పర్లేదు, కానీ నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను మాత్రం నేను హత్తుకుంటా, నేను ముద్దాంతా నీ ఏళ్ళకి బంగారం పెడతా అని చెప్పి అయితే నాకు దేవుడు భయపరిచాను. అంటే థ్యాంక్ యూ దేవుడు నాకు ఈ మాట ఇచ్చినందుకు. సో కానీ చాలామంది నేను నా సర్కిల్లో నేను చూసినప్పుడు అయితే చాలామంది ఇలానే దేవుడిని దగ్గరికి వెళ్తాడు, రిపెంట్ అవుతారు, మళ్ళా పాపంలో పడుకుంటారు. సో నేను మళ్ళీ అడిగినా, సరే నువ్వు నాకు ఎన్నిసార్లు ఫర్గివ్ చేస్తున్నావు కదా, నేను మళ్ళీ అదే తప్పు చేస్తే అప్పుడు నా పరిస్థితి ఏంటంటే దేవుడు నాకు భయపరిచిన మాట సామెతలు 26:11 ఒక మాట బయలుపరిచింది. దేవుడు ఏమంటారంటే సామెతలు 26:11 ఇక్కడ దేవుడు క్లియర్గా చెప్తున్నాడు, నేను నిన్ను ఫర్గివ్ చేసినాక కూడా నువ్వు అదే పాపం చేస్తే కుక్క ఎలా అయితే తన సొంత వామిటింగ్లో పడి ఎలా అయితే బోలుతుందో నువ్వు ఆ కుక్కతో సమానం. ఇక నాకు నేను వాళ్ళని నేను పట్టించుకోను, నీ గురించి ఆలోచించను అని చెప్పి క్లియర్గా చెప్తాడు దేవుడు ఇక్కడ. సో అక్కడ దేవుడు ఇంకొక మాట అంటే గ్రేటెస్ట్ సాక్రిఫైస్ ఏదైతే ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు చేసిండో, అంత పెద్ద యాగం, శిల్వ యాగం పొంది అంత కష్టం పడి అన్ని బాధలు అనుభవించిన తర్వాత నువ్వు ఆయన ద్వారా నీ పాపాలను కడిగినప్పుడు నువ్వు మళ్ళీ అదే పాపంలో పోతే నువ్వు ఆయన సాక్రిఫైస్కి ఇచ్చిన విలువ ఏమవుతుంది? ఆయన నీ కోసం చేసిన శిల్వ యాగానికి నువ్వు ఇచ్చే విలువ ఇదేనా అని చెప్పి నన్నే దేవుడు రిటర్న్ ప్రశ్నించాడు. సో ఇట్ ఈస్ లైక్ క్లియర్గా చెప్తున్నానికి నేను ఏ పాపం కొరకైతే నువ్వు నా దగ్గరకు వచ్చి క్షమాపణలు పొందుతున్నావో ఆ పాపం నువ్వు క్లియర్గా మళ్ళీ ఇంకొకసారి చేయగలరు, చేస్తే నేను యాక్సెప్ట్ చేయను అని చెప్పి దేవుడు క్లియర్గా చెప్పింది. ఇది 3వ రోజు చెప్పింది. సో లాస్ట్ డే నేను మళ్ళీ కూర్చొని సో ఫైనల్గా ఏమంటావు ప్రభు, నీకేం కావాలి మా దగ్గర నుంచి? నీకు బంగారం వద్దు, నీకు వెండి వద్దు, నీకు బిల్డింగ్లు వద్దు, నీకు ఏం వద్దు, మళ్ళీ ఏం కావాలి నీ దగ్గర? మా దగ్గర నుంచి నీకు ఏం కావాలి అని అడిగితే అప్పుడు కూడా సింపుల్ ర్యాండమ్గా ఎఫ్ఎస్సీలకు రాష్ట్ర పత్రిక అని చెప్పి 4:32 ఈ స్పోక్ ఎఫ్ఎస్సీలకు రాష్ట్ర పత్రిక 4:32. సో అందులో ఒక మాట రాసి ఉంటుంది, మన నుంచి ఆయన ఏం కోరుతలేడు, మన నుంచి సింపుల్గా 2-3-4 ముచ్చట్లు కోరుతారు. ఏంటంటే కైండ్ ఉండు, ఇతరులను నువ్వు ప్రేమించు, ఇతరులను క్షమించు, ఎందుకంటే నీ దేవుడు అయిన యేసుక్రీస్తు నిన్ను క్షమించుడు కాబట్టి. సింపుల్. ఆయన ఆ శిల్వ మీద ఉండి నువ్వు ఎంత ఘోరమైన పాపం చేసినప్పటికీ కూడా తండ్రి మీరు ఏం చేస్తున్నారో మీరు ఎరుగరు, మీరు క్షమించుమని ఆయన కోరుకున్నాడు కాబట్టి నువ్వేం ఆయన కంటే పెద్ద తోపు కాదు కాబట్టి నువ్వు కూడా నీ పట్ల చెడు చేసిన వారిని క్షమించు, వారితో సన్నిహితంగా వారిని ప్రేమించు అని చెప్పి మోషే రాసిన
మోషే రాసిన లాలో బెస్ట్ లా అంటే లైక్ మోస్ట్ ఇంపార్టెంట్ లా అని ఒకటి ఉంటుంది. ఆయన రాసిన దాంట్లో, మోషే రాసిన దాంట్లో ఇంపార్టెంట్ లా ఏంటంటే నిన్ను వరే నీ పొరుగు వారిని ప్రేమించుము అని చెప్పి ఒక మాట. ఆ మాట నాకు దేవుడు బయటపరచుడు. నా కుమారుడిని నేను ఏ విధంగా అయితే ప్రేమించాడో ఆ విధంగా నువ్వు ఇతరులను ప్రేమించి వారి పట్ల నువ్వు ఏం చెడు పనులు చేయకుండా వారితోనే నువ్వు సమాధానంతో ఉండి వాళ్ళని ప్రేమిస్తే చాలు, అంతకుమించి నాకు నీ నుంచి ఏమవుతుంది అని చెప్పి ప్రభు స్పోక్ టు మీ డైరెక్ట్లీ. సో నేను నాకు ఇవన్నీ అయిపోయిన తర్వాత లేదు ఇంకెక్కడో తప్పు జరుగుతుంది, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్, కానీ సంథింగ్ మై ప్రేయర్స్ ఆర్ నాట్ ఆన్సర్డ్. నా ప్రార్థనలకు జవాబు నాకు లభిస్తలేదేమా, ఇంకా ఎందుకు లభిస్తలేదేమా అని నేను అడిగినప్పుడు ప్రభు నాతో అన్నాడు, నీ యొక్క పాపాల కొరకు నీకు ఆల్రెడీ ఫర్గివ్నెస్ అనేది యేసుక్రీస్తు రికమెండ్ చేసిండు, నేను ఫర్గివ్ చేస్తా. అది ఎంత ఘోరమైన పాపం కానీ ఏమైనా కానీ నా కుమారుడు అంత త్యాగం చేసి కూడా నీ కొరకు అడిగిండు కాబట్టి నేను ఫర్గివ్ చేస్తాను. నాకు నీ నుంచి కావాల్సింది ప్రామిస్. నిన్ను ఏ పాపం నుంచి అయితే నేను తప్పించి నిన్ను క్షమించి నిన్ను నా దగ్గరికి చేస్తున్నానో నువ్వు మళ్ళా నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయమనికి, నువ్వు మళ్ళా ఆ తప్పు నువ్వు మళ్ళా చెయ్యవు, నన్ను దూషించవు, నన్ను ఎప్పటికీ విడవు. ఆ ఒక్క పాపం ఏదైతే విచ్ టార్మెంటెడ్ యూ, దాని నుంచి నువ్వు తొలగిపోయి ఇంకెప్పుడు అది అని ఒక ప్రామిస్ చేస్తే చాలు, మిగతా నేను చూసుకుంటా అన్నట్టు దేవుడు క్లియర్లీ స్పోక్ టు మీ. సో ఆల్ గాడ్ వాంట్స్ ఇస్ అస్ టు, దేవుడు మన నుంచి ఏం కావాలని కోరుకుంటున్నట్టే ఒక చిన్న ప్రామిస్. ప్రభువా నేను తాగినా నన్ను క్షమించు, నేను మళ్ళా తాగా. ప్రభువా నేను ఈ పని చేసినా నన్ను క్షమించు, నేను మళ్ళా చేయాలి. ఇతరులను ప్రభువా నేను వీటిని హింసించిన, వీటిని బాధ పెట్టిన, ప్రభువా నీ నామంలో నన్ను క్షమించు, నేను మళ్ళా అది చేయాలి అని చిన్న ప్రామిస్ ఒకటి చేస్తే చాలు, ఆయన నీ కొరకు అల్పించిన త్యాగం ఏదైతుందో దానికి ఒక రివార్డ్ నీకు అనేది దొరుకుతుంది. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ. बोलो यीशु मसीह जब क्रॉस के ऊपर है तो एक बात बोला थी,